చంద్రబాబు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అత్యంత రహస్యంగా ఉదయాన్నే చంద్రబాబు లండన్ కు వెళ్లారు. గత ఏప్రిల్లో తన బర్త్డే జరుపుకోవడానికి లండన్ కు వెళ్లిన బాబు ఇప్పుడు ఇయర్ ఎండ్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్లారేమోనని ప్రజలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 6 సార్లు చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. పదే పదే విదేశీ పర్యటనల వెనుక కారణాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. పెట్టుబడుల సాధన పేరుతో వ్యక్తిగత పర్యటనలు చేస్తూ కుటుంబ సమేతంగా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు బాబు. సీఎంగా చంద్రబాబు రహస్యంగా పర్యటనలు చేయటం ఎందుకని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పడుతోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు మాత్రం విలాసాలు ఆపటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లండన్ ట్రిప్కి వెళ్లారని అధికారికంగా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. అది లండన్ టూరా, లాకర్ టూరా అనేది మాకు ఉన్నటువంటి అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సేవలు అందించేటప్పుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన చేస్తే దానికి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ లాకర్ టూర్ పైన ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు? గుట్టుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం లండన్కి వెళ్ళాడు అని చెప్పుకోండి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అంటే నూతన సంవత్సర వేడుకల కోసం చంద్రబాబు నాయుడు లండన్ వెళ్ళట్లా, ఇక్కడ దోచుకుంది దాచుకోవడానికి లండన్ వెళ్తున్నాడు అనేది మాకున్నటువంటి అనుమానం. లేకపోతే లండన్కి ముందే నారా లోకేష్ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ చాలా కీలకమైనటువంటి జిల్లా పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాలు, మిగతా అంశాలన్నీ మంత్రిమండలిలో చర్చ ఉంటే మంత్రిమండల చర్చను కూడా డుమ్మా కొట్టి ఎగనామం పెట్టి నారా లోకేష్ గారు ముందే లండన్ వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు లండన్కి? ముఖ్యమంత్రి పదవి రాలేదని అలిగి ఆయన లండన్ వెళ్తే ఆయన బుజ్జగించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సత్యమని వెళ్ళారా? ఏమీ అర్థం కావట్లా. ప్రజలందరికీ ఏమో అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విదేశీ ట్రిప్పులు ఉన్నాయి. కాబట్టి మేము స్పష్టంగా అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నూతన సంవత్సర వేడుకలు జరపడానికి వెళ్తున్నాడా, లేకపోతే కుటుంబ సభ్యుల కలహాలని నివృత్తి చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాడా? ఏదో ఒక విధమైనటువంటి చేయాలి. లేదు ఇది పర్సనల్ టిప్పు, దానికి సంబంధించినటువంటి అయ్యేటువంటి ఖర్చుని తనే హెరిటేజ్ పెడుతుందా లేకపోతే ప్రభుత్వం పెడుతుందా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా తమకు నచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వెళ్ళిపోవడం పైన ఖచ్చితంగా ప్రజలకి మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం. వాటికి లక్షలు, కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన, పారిశ్రామికవేత్తలతో చర్చలు, రాష్ట్రానికి పరిశ్రమలు, వ్యాపారాలు తీసుకురావటం. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ, హైదరాబాద్ వంటి చోట్లకు షికార్లకు వెళ్లారు. అంతేకాదు తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్, అమెరికా ఇలా ఎన్నోసార్లు ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో తెలీదు. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేశారో చెప్పలేరు. కానీ ఆయన ఎక్కిన విమానాలు మాత్రం రైన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. నవంబర్లో తండ్రితో కలిసి సింగపూర్కు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డల్లాస్కు వెళ్లిన లోకేష్ అక్కడ తెలుగు వారితో భేటీ అయ్యారు. తాజాగా సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి లోకేష్ మళ్లీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్లారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళుతున్నారు, అది వ్యక్తిగతమా, ప్రభుత్వ పరంగా వెళుతున్నారా అన్నది ఎక్కడా లీక్ చేయటం లేదు. కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్లారన్నది సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఆయన రహస్యంగా ఎవరినైనా కలుస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. ముఖ్యమంత్రి పర్యటనని ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఎలా చూస్తున్నారు దీన్ని?
అనుశ్రీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటన ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయన గతంలో ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి వారం కూడా వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. ఈసారి ఇయర్ ఎండింగ్ ఎంజాయ్మెంట్ కోసం లండన్ వెళ్లారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా రాష్ట్ర ప్రజలు కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ ఉండవల్లి కరకట్ట నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి అటే లండన్ వెళ్లిపోయారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన ఈ విధంగా ఉండబోతుంది, విదేశాలకు వెళ్లబోతున్నారన్న సంగతి రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి. సహజంగా రాష్ట్ర ప్రజలు తమ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, విదేశాలకు ఎందుకోసం వెళ్తున్నారో తెలుసుకోవాల్సినటువంటి హక్కు రాష్ట్ర ప్రజల మీద ఉంటుంది. అట్లాగే చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సమాచారం బయటకు పొక్కనీయకుండా అత్యంత రహస్యంగా ఉంచడం మీద ఇప్పుడు అందరూ కూడా అనుమానాలు కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు వయసు ఇప్పటికే 75 సంవత్సరాలు దాటిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పర్యటన ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతుంది. నిజానికి ఏదైనా అనారోగ్య సమస్య లేదంటే బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్తున్నారా, లేదా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను నివృత్తి చేసుకోవడానికి వెళ్తున్నారా, సమస్యల పరిష్కారం కోసమా ఏంటనేది ఎవరికి అంతుపట్టుకుని ఉంది. అందుకోసమే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృతతో ఉన్నారు. దాంతో పాటు అది ఒక హక్కుగా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మార్నింగ్ ఉన్న పలంగా ఆయన లండన్ బయలుదేరి వెళ్లిపోవటం మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గత నెలలోనే ఆయన లండన్ వెళ్ళొచ్చారు. ఆయన భార్య భువనేశ్వరికి అక్కడ లండన్ లో ఒక కంపెనీ సంబంధించి అవార్డు ఇస్తుంది అన్నటువంటి కారణంతో గత నెలలోనే లండన్ వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా లండన్ వెళ్లారు. ఇప్పుడే కాదు, గతంలో అక్టోబర్ నెలలో కూడా అదే విధంగా లండన్ వెళ్ళినటువంటి పరిస్థితి. అంతకుముందు ఏప్రిల్ నెలలో అయితే తన 75వ పుట్టినరోజు జరుపుకోవడానికి కూడా లండన్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకని పదే ఆయన లండన్ వెళ్తున్నారు అనేది అందరికీ అనేక అనుమానాలు కలుగుతుంది. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 సార్లు విదేశీ పర్యటనలను చంద్రబాబు చేశారు. వాటిలో అత్యధికంగా కుటుంబ సమేతంగానే వెళ్తుండటం కూడా ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతుంది. నిజానికి ఎంజాయ్మెంట్ కోసం ఏమన్నా ఆటవిడుపు కోసం వెళ్తున్నారా, లేదంటే ఇతరేతర సమస్యలు ఏమన్నా ఉన్నాయనేటువంటి ఒక అనుమానం కూడా రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన విషయం అట్లా ఉంటే ఆయన కంటే ముందు మంత్రి నారా లోకేష్ కూడా 3 రోజుల క్రితం లండన్ వెళ్లిపోయారు. కాబట్టి మొత్తం కుటుంబం అంతా లండన్ లో చేరుకోవడం వెనక కారణం ఏమై ఉంటుంది అనేటువంటి ఒక ఆసక్తి ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న అత్యంత కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరిగినప్పుడు కూడా ఆ సమావేశానికి నారా లోకేష్ హాజరు కాలేదు అన్నప్పుడు ఏం జరిగింది, నారా లోకేష్ ఎక్కడ ఉన్నారనేటువంటి ఒక అనుమానం కలిగితే అప్పుడు ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే 2 రోజుల క్రితం ఆయన లండన్ వెళ్లిపోయారని. తీరా కట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లిపోయిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. మరోవైపు ఈ ప్రత్యేక హెలికాప్టర్లో విమానాల కోసం అయ్యేటువంటి ఖర్చులు 100 కోట్లు దాటిపోతున్నటువంటి పరిస్థితి. గన్నవరం విమానాశ్రయం నుంచి చూస్తే చంద్రబాబు ఇప్పటికే 94 సార్లు వెళ్లేటువంటి పరిస్థితి. నారా లోకేష్ దాదాపు 98 సార్లు అక్కడి నుంచి ఫ్లై అయ్యారు. సో ఈ ఖర్చు అంతా కూడా రాష్ట్ర ఖజానా మీద పడుతున్నటువంటి ఒక ఆందోళన రాష్ట్ర ప్రజలు కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.